ఇప్పుడు చేతితో కొంచెం సార్ కరెక్ట్ చూశాను. నిన్న పేర్ని నాని గారు తిరుపతి లడ్డూ మీద పెట్టిన ప్రెస్ మీట్కి మరి మా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు మరి వివరంగా చెప్పారు. ఇవాళ సిట్టు దర్యాప్తులో కల్తీనై కలిసింది, లడ్డు కల్తీగా ఉంది అని చెప్పి ఖచ్చితంగా తేటతెల్లమైంది. చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, కాపాడాలి అన్న ఉద్దేశంతో మరి ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారిని మరి బతికించి ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కాపాడుతున్నాడు. అది పేరు నాని గారు గుర్తుంచుకోవాలి. మరి తిరుమల కొండ జోలికి వెళ్ళిన వాళ్ళు మాంసం ముద్దలు కూడా దొరకకుండా ఏ విధంగా మరి కొండల్లో చచ్చిపోయారో అది మీరు కూడా ఆలోచించుకోండి. ఇవాళ తిరుమల తిరుపతి అంటే హిందువుల పవిత్రమైన క్షేత్రం. అలాంటి క్షేత్రం మీద మరి అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా మరి మేము చెప్తుంటే మా మీద బురద చల్లుతూ అనేది సబబు కాదని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. గత 4 రోజుల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారానికి కొన్ని సందేహాల మీద మీ ముందుకు నేను వస్తూ కొన్ని విషయాలు మీ ముందుకు మాట్లాడదామని అనుకుని వస్తున్నా. ప్రధానంగా పాలు లేకుండా నెయ్యి తయారు చేయటం అనేది అది ఎవరి వల్ల కాని విషయం. వీళ్ళు మరి పాలు లేకుండా ఎట్లా నెయ్యి తీసుకొచ్చారనేది రాష్ట్ర ప్రజల ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ అది అర్థం చేసుకోవాలి మనం. ప్రతి సంవత్సరం కూడా తిరుపతి అనేక మంది కోటాను కోట్ల భక్తులు వెళ్తూనే ఉంటారు. ప్రతిరోజు కూడా లక్షల మంది వెళ్తుంటారు. గత ప్రభుత్వంలో అంటే 2014, 2019 అంతకు ముందు నుంచి కూడా 19 ముందు నుంచి కూడా తిరుపతి లడ్డు ప్రసాదం స్వీకరిస్తే చాలా అమూల్యంగా ఉండేది. అంటే చాలా తింటుంటే ఆ స్వీట్నెస్ కానీ ఆ ప్రసాదం యొక్క మనోభావాలు అసలు మనస్ఫూర్తిగా స్వామివారిని తీసుకునేవారు. 2019 నుంచి 2024 వరకు కూడా ప్రసాదము తీసుకొని వస్తే కనీసం ఒక 2 days కూడా ఉండేది కాదు. గతంలో అయితే వారం 10 రోజులైనా ప్రసాదం చెడిపోయేది కాదు. 2 రోజులకు వచ్చేటప్పటికి ఒక రకమైన స్మెల్ వచ్చేది. జనరల్గా ఒకవేళ ఏమైనా అందరూ ఏమనుకున్నారంటే ఇది తడిదగిలి ఉంటుంది, కాస్త ఏదో వాసన వచ్చింది అనుకున్నాం. కానీ ప్రభుత్వం వారు దాన్ని లోతుగా దర్యాప్తు చేసేటప్పటికి అసలు విషయాలన్నీ కూడా బయటపడటం జరిగింది. ఇప్పుడు అదే ప్రసాదాన్ని ఇవాళ మళ్ళీ మేము తిరుపతి వెళ్తూనే ఉన్నాము. ఇప్పటికి ప్రసాదం చాలా వ్యత్యాసం ఉన్నది. దేవుడి దగ్గర కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మోసం చేద్దాము అని అనుకుంటే వాళ్ళే మోసపోయారు. ప్రజలు చీకొట్టి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇంకా ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మాది తప్పు అయిపోయినది, మేము స్వామివారికి ద్రోహం చేశామని చెప్పిన వాళ్ళకి పశ్చాత్తాపం కూడా పడట్ల. ఏకాటికి ప్రభుత్వం మీద ఎట్లా బురద చల్లాలి, ఏ విధంగా మన యొక్క సౌలభ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన ఉనికిని మనం ఎక్కడ మన ఉనికి ఎక్కడ పోతుందో అని ఏదో ఒక విధంగా అల్లర్ల రూపంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య మీద తీసుకురావటం, వ్యక్తిగత దూషణలు ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి ఉన్న తేడా ఒక్కటే చెప్తా. క్రమశిక్షణ అంటే తెలుగుదేశం అంటే క్రమశిక్షణ లేని పార్టీ ఏదే అంటే వైసీపీ. మీరు బాగా గమనించాలి, మన రాష్ట్ర ప్రజలు మనం గమనించాలి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాదు, గతంలో కానీ ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు ఎంత సుభిక్షంగా ఉండి ఎవరికి పనులు వాళ్ళు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అదే 2019 నుంచి 2024 వరకు కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే అరాచకత్వాలు, రౌడీయిజం, గూండాయిజం ఇవన్నీ పెరిగిపోయినాయి. ఇప్పటికీ కూడా వాళ్ళ ఉనికిని సాధించుకుంటే సర్దుకోలేక ఏ విధంగా అయినా గొడవలు పెట్టాలి, ఏదో ఒక విధంగా అల్లర్లు చేయాలని ప్రభుత్వం వారు చేస్తున్న ఆ యొక్క వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చర్యలు. నమస్కారం. ఓకేనా? అందరికీ ముందుగా నమస్కారం.
ఇవాళ మచిలీపట్నం నేను రావటం జరిగింది. దాంట్లో భాగంగా నా సహచర డైరెక్టర్ ఫణి గారింటికి రావటం జరిగింది. వచ్చిన సందర్భంగా మీతో మాట్లాడే అవకాశాన్ని ఆ ఫణి గారు కల్పించినందుకు ఫణి గారికి, అదేవిధంగా దుర్గాప్రసాద్ గారు బాపట్ల నుంచి వచ్చారు, ఆయన కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్తో కలిసి మీతో కొంచెం సమావేశంలో పాల్గొంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇక విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ మనం మచిలీపట్నం గురించి మాట్లాడుకోవాలి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పణిగారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆయన గురించి చెప్తూ ఆయన ఆంధ్రా బ్యాంక్ని ఏ విధంగా స్థాపించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మచిలీపట్నం చుట్టుపక్కల ఆ రోజుల్లో కొన్ని వందల ఉద్యోగాలు ఆంధ్ర బ్యాంకులో కల్పించినటువంటి వ్యక్తి పట్టాభి సీతారామయ్య. ఆయనకు మంచి పేరు. తర్వాత అది ఆంధ్ర బ్యాంక్ జాతీయ స్థాయిలో ఒక మంచి పెద్ద బ్యాంకుగా కూడా రూపొందింది. అలాంటి బ్యాంకుని స్థాపించినటువంటి వ్యక్తి పట్టాభి సీతారామయ్య. ఆయన పేరు మీద ఒక స్మారక భవనం కట్టించాలని చెప్పి అనుకుంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకే కదా ఏమండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ పేరు ఇప్పుడు లేదు, ఆంధ్ర బ్యాంక్ని విలీనం చేశారు యూనియన్ బ్యాంక్లో. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాలసోయి గారు, అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో వాళ్ళు యూనియన్ బ్యాంక్తో మాట్లాడి 50 కోట్ల రూపాయలు నిధుల్ని సమకూర్చడం జరిగింది. ఆ సమకూర్చిన నిధులని తీసుకొచ్చి ఇక్కడ ఆయన పేరు మీద ఒక నైపుణ్యం అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి కట్టాలని, అదేవిధంగా స్మారక భవనాన్ని నిర్మించి రకరకాల అవసరాలకు ఇక్కడ లోకల్ అవసరాలకు వాడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పెద్దలు, నా మంచి మిత్రులు, నేటి మంత్రి, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మన బాలశౌరి గారు ఎంపీ గారు, ఆయన కూడా నాకు కొడతల నారాయణ గారు ఆర్టీసీ చైర్మన్, వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా తేవటం జరిగింది. ఇవన్నీ ఈ విధంగా ఉంటే మొన్న వైసీపీలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో వీళ్ళు తీర్మానం చేయడానికి కూడా ఇష్టపడనటువంటి వ్యక్తులు ఇక్కడ వైసీపీ నాయకత్వం. ఎందుకు పట్టాభి సీతారామయ్య గారి మీద వీళ్ళకి ద్వేషం? ఆయన ఇప్పుడు లేడు, ఆయన వీళ్ళెవరు చూడలేదు అంటే వీళ్ళకి బ్రాహ్మణ వర్గం మీద అసలు గౌరవం ఉందా? బ్రాహ్మణులు అంటే గౌరవం ఉందా, చులకన భావమా అనే ఒక డౌట్ నాకు వస్తుంది. అందుకనే మీకు తీర్మానం చేయకుండా ఆపారేమో అన్న డౌట్ నాకు వచ్చింది. చివరికి కొల్లు రవీంద్ర గారు, నారాయణ గారు, అదేవిధంగా బాలశౌరి గారు ముగ్గురు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇవన్నీ చేయడానికి కారణం మా పడే. ఎందుకంటే 5 ఏళ్ల బట్టి దీని మీద పోరాటం చేసిన వ్యక్తి చేసి ఇవాళ ఫైనల్ కంక్లూజన్ బిల్డింగ్ కట్టడానికి ఒప్పుకొని క్యాబినెట్లో తీర్మానం చేసిన సందర్భం. అంటే ఇక్కడ మున్సిపాలిటీలో తీర్మానం చేయించలేకపోతే చివరికి మేము క్యాబినెట్లో తీర్మానం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ వైసీపీ నాయకులు బ్రాహ్మణ వర్గం మీద ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసాలు, నమ్మకాలను తెలియజేస్తారు. వీళ్ళు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఓ మీటింగ్ పెట్టి తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని వాళ్ళు చెప్పరు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదు, పశువుల యొక్క కొవ్వు లేదని దాంట్లో రిపోర్ట్లో ఉందని చెప్పి ఒక ప్రచారం చేయడం చేశారు. నేను వాళ్ళని ఒకటే సూటిగా అడుగుతున్నా, వెళ్ళిన బ్రాహ్మణ నాయకులను కూడా అడుగుతున్నా, ఒకసారి మీరు అందరూ బుర్ర పెట్టి ఆలోచించండి. ఎందుకంటే మిమ్మల్ని ఒక మాట ఎక్కువనే అనాలన్నా కానీ పొద్దునే మా అందరికీ తలంటారు మా నాయకుడు, అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాలతోటి పొద్దున్నే మా అందరిని ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా తీసుకుని కాన్ఫరెన్స్ కాల్లో నిన్న జరిగినటువంటి విషయాల మీద చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది హైకమాండ్. కార్యకర్తల ఆవేశం ఉంటే ఆవేశాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. మీరు ఎక్కడన్నా మీడియా సమావేశాల్లో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి. ఎక్కడ గీత దాటడానికి వీల్లేదు, గీత లోపలే మాట్లాడాలి. ఆవేశం వస్తే వాళ్ళలాగా బీపీ తెచ్చుకుని రోడ్ల మీద కూడా ఆయన చెప్పాడు, నన్ను తిడితే బీపీ వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని, జాతీయ కార్యాలయాన్ని
పట్టాభింటి మీద దాడి చేస్తే నన్ను తిడితే పార్టీ కార్యకర్తలకు బీపీ రాదా, బీపీ పెరిగింది వాళ్ళు కొట్టారు అన్నాడు. కానీ మా నాయకుడు మా బీపీ వస్తే మందు వేసుకొని ఇంటూ కూర్చోండి కానీ ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి పొద్దున్న వార్నింగ్ ఇచ్చాడు. అంటే వాళ్ళ బీపీ వస్తే దేశం మీద పోయి కొట్టమని చెప్తాడు వాళ్ళ నాయకుడు. కానీ మా నాయకుడు మాకేం చెప్పాడంటే బీపీ వస్తే మందులు వేసుకోండి, కార్యకర్తలను కూడా కంట్రోల్లో పెట్టుకోండి, మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి, మీరు మనం అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా మీరు రోడ్డు మీదకి వెళ్ళి గొడవలు చేస్తే ఉరికినదే లేదు, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నాయకులుగా మీ మీద ఉందని చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. వారి ఆదేశాలతో మాకు పొద్దున పల్లా శ్రీనివాసరావు గారు, అచ్చెన్నాయుడు గారు మా అందరికీ కూడా మాట్లాడటం జరిగింది. ఈ యొక్క పద్ధతి ఎందుకంటే తనని వ్యక్తిగత దూషణ చేశారు. ఆయన్నే కాదు ఆయన తల్లిని కూడా దూషించినటువంటి దుర్మార్గులు అంబటి రాంబాబు కానీ, అదేవిధంగా లోకేష్ గారి గురించి పర్సనల్గా మాట్లాడినటువంటి వ్యక్తి మన జోగి రమేష్ గారు. వాళ్ళ ఇళ్ల మీద దాడి జరిగితే మమ్మల్ని తిట్టారు. బీపీలో వస్తే మందులు వేసుకోండాయా, బీపీలో వస్తే మీరు రోడ్ల మీదకి పోయి ఇలా చేయడానికి వీల్లేదు, చేస్తే ఊరుకోను, క్షమించే ప్రశ్నే లేదని చెప్పి వార్నింగ్ ఇవ్వడం. అందుకని అది మనసులో గుర్తురాగానే మీతో షేర్ చేసుకుంటూ, నేను వాళ్ళని ఒక మాట ఎక్కువ మాట్లాడటానికి కూడా నాకు హక్కు లేదు కాబట్టి, పార్టీ పరంగా నాకున్న లిమిటేషన్లో నేను మాట్లాడాలి కాబట్టి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇది జరిగింది ఏంటి, అసలు కొవ్వుందా లేదా అనే దాని మీద ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖు పార్టీ అధికారంలో రాగానే ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 16వ తారీఖు 24 ఒక రిపోర్ట్ వచ్చింది. ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ వచ్చింది. దాంట్లో పశువుల యొక్క కొవ్వు కలిసిందని చెప్పి ఇచ్చారు. అదే రిపోర్టు మళ్ళా 23 ఇంకోసారి చెక్ చేయించారు, ఎందుకైనా మంచిదని. 23వ తారీఖు కూడా అదే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ డేట్ కూడా 16/1/23 నెల మాత్రం ఏప్రిల్ నెల 2024. నిన్న ఒక ఆయన మాట్లాడుతూ తెలివితేటంతో మాట్లాడతాడు, అప్పుడు వచ్చిన రిపోర్ట్ మీరే అధికారంలో ఉన్నారు కదా అని. ఆయన బుర్రుండి మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నాను. అప్పుడు అధికారంలో మేమున్నాం కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేసాం, రిపోర్ట్ తెప్పించాం, చూసాం. మీరున్నప్పుడు ఏం చేశారు? 2020లో సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ ఒకటి రిపోర్ట్ ఇచ్చింది మైసూర్ నుంచి. అందుకనే ఇవాళ ఆయన్ని మార్చడం కూడా జరిగింది. అనిల్ సింఘాల్ గారిని ఎందుకు మార్చారంటే అప్పుడు అనిల్ సింఘాల్ గారు దీని కింద ఉన్నారు, ఈవో కింద ఉన్నారు. వాళ్ళు చెప్పింది నెయ్యిలో కల్తీ జరుగుతుంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. అప్పుడు దీన్ని ఈయన ఏమైనా చెయ్యాలన్నా ఈయన చేతిలో లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, లేకపోతే సుబ్బారెడ్డి గారు చెప్పాలి, లేకపోతే కరుణాకర్ రెడ్డి చెప్పాలి. అప్పుడు ఎవరుంటే వాళ్ళు చేశారు. ఆ రిపోర్ట్ని పక్కన పెట్టారు. వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోమని చెప్తేనే ఇవాళ మనం మార్చడం జరిగింది. అనిల్ సింఘాల్ గారిని మార్చారు. ఆయన ఆ రోజు ఉన్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దీని మీద రిపోర్ట్ వీళ్ళు పంపిస్తే దాంట్లో తప్పు ఉందని వీళ్ళకి వచ్చింది. అది ఇగ్నోర్ చేసేసి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేసుకున్న దానికి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఆ రోజున 2020లో వచ్చినటువంటి రిపోర్ట్. డేట్ కూడా కావాలంటే నా దగ్గర కారులో ఉంది, మీకు కాగితం తెప్పించి చెప్తాను, ఆ డేట్ కూడా చెప్తాను. అది నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఈ 2 రిపోర్ట్లు వచ్చింది మేమున్నప్పుడు. ఈ తర్వాత వాళ్ళు ఏం చేశారు? 4 చేంజెస్ చేశారు. దాంట్లో ఒకటి 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలి డైరీకి, దాన్ని 1 ఇయర్ మార్చారు. అదేవిధంగా రోజుకి 12 టన్నుల ఆవు నెయ్యిని తయారు చేయాలి, దానిని కూడా మార్చారు, అక్కర్లేదని పెట్టారు. తర్వాత 250 కోట్లు టర్నోవర్ ఉండాలి కంపెనీకి అన్నారు, దాన్ని 150 కోట్లకు చేశారు. ఆ తర్వాత ఇంకొక చేంజ్ కూడా చేశారు, అది నాకు కార్లో ఉంది. 4 చేంజెస్ చేశారు వీళ్ళు. చేసి ఇవన్నీ చేశారు. వీటితో పాటు వీళ్ళకున్న తెలివితేటలు ఏంటంటే, మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా, నెయ్యిని ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, పాలు లేకుండా నెయ్యి తయారవుతామా? కానీ వీళ్ళ గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కించాలి. ఎందుకంటే పాలు లేకుండా, ఆవు పాలే కాదు ఏ పాలు లేకుండా నెయ్యిని మేము తయారు చేస్తాం. పామోలిన్, ఇంకోటి గ్లిజరైడ్, ఇంకోటి 4 కెమికల్స్ కలిపి నెయ్యిని తయారు చేసిన సమర్థులు వీళ్ళు.
దాంట్లో ఆ కెమికల్స్లో ఏం కలిసిందని వీళ్ళకి తెలుసు. కెమికల్స్ మొత్తం మళ్ళీ రివ్యూ చేసుకొస్తే ఏమున్నాయని బయటకు వస్తాయి. 100% దీంట్లో జంతు కొవ్వు కలవటం వాస్తవం. ఇది బయటకు వచ్చేటప్పటికల్లా వీటి నుంచి వీళ్ళకి ఒక అలవాటు ఉంది, డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఏదో విధంగా పక్కదారి పట్టించడానికి అంబటి రాంబాబు గారితో చంద్రబాబు గారిని తిట్టేయటం, జోగి రమేష్ గారితో లోకేష్ బాబు గారిని తిట్టేయటం, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. మమ్మల్ని డైవర్ట్ చేయాలని చూశారు. కానీ మేము మాత్రం కొన్ని చోట్ల తప్పని పరిస్థితుల్లో కార్యకర్తలు మరి ఆవేశపడి 2 చోట్ల తప్పితే మిగతా చోట్ల చాలా శాంతియుతంగానే ఉన్నాం. మేము ధర్నాలు, నిరసన ప్రదర్శనలే చేశాం. ఎక్కడా ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదు. మేము చెయ్యం కూడా. ఎందుకంటే మా పార్టీ ఇది వ్యవస్థ పార్టీ. మా పార్టీకి 1 కోటి మంది సభ్యులు ఉన్నారు. మేము వ్యవస్థ మీద పనిచేస్తాం. నీది వ్యక్తి పార్టీ. వ్యక్తి పార్టీ నమ్ముకునేది ఫేక్ ప్రచారం. ఫేక్ మీదే మీరు బతకాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేసి బతకాల్సిన బాధ్యత మీకుంది. అందుకని మీరు చేసినటువంటి ఈ తప్పులన్నీ కూడా ప్రజలు చూస్తున్నారనే ఉద్దేశంతో మీరు తప్పుడు వ్యవహారంలో ఈ విధంగా చేశారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చిన బుద్ధి రాలేదు. ఇంక బుద్ధి మార్చుకొని ఇప్పటికైనా సవ్యంగా ఉండాలని మరొకసారి మీ ద్వారా నేను కోరుకుంటున్నా. పేరు నాని గారు, ఇప్పటికైనా ఆలోచన చేయండి, కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించండి. ఇప్పటికైనా బ్రాహ్మణ సమాజానికి మేలు చేసే పనులు అయినా కొన్ని మీరు చేయండి. పట్టాభి సీతారామయ్య గారి యొక్క మీరు ఆపినా ఆగదు, కడతాం 100%. కానీ ఇంకా మీరు ఆపే ప్రయత్నాలు మానుకొని ఇక్కడ కూడా లోకల్గా కొల్లు రవీంద్ర గారికి, నారాయణ గారికి, బాలసౌరి గారి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో బ్రాహ్మణ సంక్షేమంలో పాలు పంచుకుంటే కొద్ది గౌరవం ఉంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తాను.